అందరికీ నమస్తే. నేను మీ వెంకట్. ఇప్పుడు షర్మిల గారు ఏపీ రాజకీయాల్లో యాక్టివ్ కాబోతున్నారు. ఖచ్చితంగా ఆమె మరి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు అవుతుంది అనేది మనకి వినపడుతుంది, బలంగా కనబడుతుంది వాతావరణం కూడా. అయితే మరి తెలంగాణ రాజకీయ నేతలు కూడా ఈసారి ఏపీలో ప్రభావం చూపే అవకాశం ఉంది అనేది మనకి కనబడుతూ ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున మరి యాక్టివ్గా ఆయన పార్టీ ఇక్కడ పిసిసి పగ్గాలు చేపట్టి అసలు ఆశ లేని పరిస్థితి నుంచి, ఆశలు వదిలేసిన స్థితి నుంచి అధికారంలోకి తీసుకొచ్చారు. మరి ఇక్కడ షర్మిల గారు తన రాజకీయ ప్రస్థానం, తన ఉనికిని చాటుకునే ఇదిలో మొదట్లో ఇద్దరికి సయోధ్య కుదరలేదు, రేవంత్ రెడ్డి గారికి షర్మిల గారికి. సో ఆమె అనేక మార్లు రేవంత్ రెడ్డి గారిని విమర్శించిన విధానం మనం చూసాం. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు అనడానికి ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్ మన కళ్ళ ముందు. ఇక్కడ ఉన్నంతకాలం మరి మొదట్లో ఎంత ఇదిగా ఆమె టార్గెట్ చేశారు రేవంత్ రెడ్డిని. మొన్న కూడా ఎలక్షన్స్కి ముందు కూడా దొంగలు ఇది కాకూడదు ముఖ్యమంత్రులు అది ఇది అని చెప్పి ఇదిని మనం మర్చిపోలేం. అయితే ఇప్పుడు సీన్ రివర్స్. అయితే ఆయన ముఖ్యమంత్రి అయ్యారు, ఆమె ఎలక్షన్లో పోటీ చేయకుండా మరి రాజకీయంగా సైలెంట్గా ఉన్నారు. ఇప్పుడు అక్కడ మెర్జ్ చేసేసారు కాంగ్రెస్ పార్టీని. ఏపీకి ఆమె క్రియాశీలకంగా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ కావచ్చు అనేది మనకు కనపడతాం. అయితే ఏంటి మరి కాంగ్రెస్ ఇటు తెలంగాణ వైపు నుంచి ఏం జరుగుతుంది? ఖచ్చితంగా మరి ఇప్పుడు తన కొడుకు పెండ్లికి రావాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని షర్మిల గారు ఆహ్వానించడం, మరి అన్నయ్యని ఆహ్వానించనని చెప్పి చెప్పడం అంటే ఇప్పుడు ఇక్కడ మొన్నటి వరకు ఒక రకమైనటువంటి శత్రు వైఖరి మెయిన్ షర్మిల గారికి, రేవంత్ రెడ్డి గారికి. అంటే ఆమెని అడ్డుకుంటున్నది రేవంత్ రెడ్డి గారి అనే ఫీలింగు ఆమెకి ఇక్కడ ఎక్కువ ఉండింది. దాంతో ఆమె మొన్నట ఎలక్షన్స్ ముఖ్యమంత్రి అయ్యే వరకు ఆయన టార్గెట్ చేయడం చూసాం, ఆ తర్వాత మళ్ళీ అప్రిషియేట్ చేయడం కూడా మనం చూసాం. సో ఇప్పుడు తన రాజకీయ ప్రస్థానం అక్కడ అన్నగారి పార్టీలో తనకేమీ దక్కలేదు కాబట్టి ఓవరాల్గా ఇక తన ఉనికి తను చూసుకునే పరిస్థితి క్లియర్గా మనకు కనపడతావు. ఎందుకంటే రాజకీయంలో ఎవరి ప్రయాణం వాళ్ళదే, ఎవరి ఉద్దేశాలు వాళ్ళవే, ఎవరి లక్ష్యాలు వాళ్ళవే. పరిస్థితులను బట్టి వాళ్ళు పద్ధతులు, యుద్ధాలు, ఆయుధాలు చేసే పద్ధతులు మార్చుకుంటూ వెళ్ళిపోతుంటారు. చివరికి ఆలోచన చేసుకోవాల్సింది ప్రజలే. సో అవేలో ఇప్పుడు మరి అక్కడ ఆమె ప్రెసిడెంట్ అయితే ఖచ్చితంగా ఇటువైపు నుంచి మరి రేవంత్ రెడ్డి గారి నుంచి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నుంచి, సీనియర్ల నుంచి కూడా అవసరమైతే అక్కడికి వెళ్ళి ప్రచారం చేస్తారా అనేది ప్రశ్న మార్కే. ఏమో చెప్పలేము. ఎందుకంటే జాతీయ పార్టీ కాబట్టి స్టార్ క్యాంపైనర్గా రేవంత్ రెడ్డి వెళ్ళే అవకాశం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు వెళ్ళే అవకాశం ఉంటుంది. అది తప్పేం కాదు కదా. ఎందుకంటే 2018లో మహాకూటమి ఇది చేసినప్పుడు కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ ఇక్కడ తెలంగాణలో పోటీ చేయడం మనం చూసాం. వేరే రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళని పిలిపించి ఇక్కడ కొంత ప్రచారం చేయించిన పరిస్థితి మనం చూసాం. అదేం తప్పు కాదు. అయితే రేవంత్ రెడ్డి ఏపీకి వెళ్తే ఏం జరుగుతుంది, ఏ పార్టీకి నష్టం జరిగే అవకాశాలు ఉంటాయి అనేది ఇక్కడ ముఖ్యమైనది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు మొదట తెలుగుదేశం పార్టీ ఇది నుంచి ఆయన సమైక్యాంధ్ర ఇది ఉన్నప్పుడు అక్కడి నుంచి ఎదిగారు. ఆయన తెలుగుదేశం నాయకుడితో, అధినేతతో ఆయనకి సత్సంబంధాలు ఉన్నాయి. పార్టీ కేడర్ కూడా ఇక్కడ తెలంగాణలోనూ అక్కడ ఆంధ్రాలో కూడా రేవంత్ రెడ్డిని ఇష్టపడతారు. ఇది గమనించాలి. కేవలం ఆ పార్టీ వాళ్లే కాదు, కొంతమంది నాయకులకి అది అదృష్టం ఉంటుంది, వాళ్ళే సూపర్ స్టార్లు అవుతారు రాజకీయాల్లో. ప్రజలు అంటే ఆ పార్టీ వాళ్ళే కాకుండా ఎక్కువ అన్ని వర్గాల వాళ్ళు ఇష్టపడే వాళ్ళే నాయకులుగా ముందుకు వెళ్ళగలుగుతారు. అది వాళ్ళ చరిష్మా కావచ్చు, వాళ్ళ యొక్క ఓవరాల్ పెర్సోనా కావచ్చు, అంటే ఓవరాల్ వ్యక్తిత్వపు ప్రజెంటేషన్ రాజకీయంగా, వ్యక్తిగతంగా పరిస్థితులకు తగ్గట్టుగా వెళ్ళడం, దూసుకెళ్ళడం, మాట్లాడేటప్పుడు ఏ మాటలు మాట్లాడితే ప్రజలకి ఇంపాక్ట్ ఉంటుంది, వాళ్ళ గుండెల్లోకి నేరుగా వెళుతుంది అనేటువంటి ఒక స్పృహ కలిగి ఆ విధంగా కొంత రీసెర్చ్ చేసుకుని ఎప్పటికప్పుడు వాళ్ళు అప్డేట్ అవుతూ తమ సంభాషణలను ప్రజలతో చేస్తుండడం, సింపుల్సిటీ జీవన విధానం కలిగి ఉండటం, ఇవన్నీ రేవంత్ రెడ్డి గారిలో చూడవచ్చు. గతంలో ఉన్న మన సూపర్ స్టార్లు అయినటువంటి ముఖ్యమంత్రుల్లో కూడా చూడవచ్చు. కేసీఆర్ గారు కూడా
అంతే, ఆయనకు కూడా ప్రజల్లో ఆదరణ ఎక్కువ. అలాగే దివంగత మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీని 2004లో ఒంటి చేత్తో అధికారంలోకి తీసుకొచ్చిన వైఎస్ఆర్, ఆయన చరిష్మా, ఆయన యొక్క స్మైల్కి, ఆయన పంచకట్టుకి మన తెలుగు రాష్ట్రాల్లో ఎంతటి ఆదరణ ఉందో, ఎంతమంది అభిమానులు ఉన్నారో లెక్క లేదు అప్పట్లో. అయితే అసలు ఇప్పుడు ఆయన బ్రతుకుంటే కాంగ్రెస్ పార్టీ దక్షిణాదిలో ఇంకో రకంగా ఉండేదేమో, ఎందుకంటే అంత పవర్ఫుల్ లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న నాయకుడు ఆయన. సో అట్లాగే అన్నగారు, మరి ఏబి వాజ్పేయి గారు, ఇప్పుడు మోడీ గారు కొంచెం దర్పంగా ఉన్నా కూడా ఇట్లా ఉండాలే అని ఈ జనరేషన్ ఇష్టపడతారు ఆయన, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ అండ్ ఐడియాలజీస్. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడే క్యారెక్టర్ మోడీ గారు కూడా, లుక్ కానీ ఆయన మాటలు ఏదైనా కూడా అట్లా. సో ఇప్పుడు మొత్తం మీద మరి ఇక రేవంత్ రెడ్డి గారు ఏపీ కాంగ్రెస్ ఎన్నికల టైంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఒకవేళ ప్రచారానికే వస్తే ఏమవుతుంది, ఖచ్చితంగా ఆయన మనం మొదటి నుంచి చూస్తూనే ఉన్నాం, ఉన్న ఇప్పుడు పరిస్థితుల రీత్యా కాంగ్రెస్ ఆడ యాక్టివ్ అయితే వైఎస్ఆర్సీపీలో అసంతృప్తి పురులకు, సీనియర్లకు అటు ఇటు తెలుగుదేశం వైపు అటు కాంగ్రెస్ వైపు అవకాశం లేని, వైఎస్ఆర్సీపీ వైపు కాంగ్రెస్ అవకాశం లేని నాయకులంతా కూడా కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్గా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. 10 ఏళ్ల నాడు రాష్ట్రం విడిపోయిన నాడు కాంగ్రెస్ మీద ఉన్న కోపతాపాలు ఇప్పుడు ఏపీ ప్రజల్లో అదే ఇది కంటిన్యూ అవుతున్న పరిస్థితి ఉండదు. ఎందుకంటే ప్రజలు ఎప్పుడుదప్పుడే మర్చిపోతారు. ఎందుకంటే నిజంగా మరి అదే తెలంగాణ వాదం, మా తెలంగాణ మా టీఆర్ఎస్ అని ఉంటే ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయేది కాదు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. మన కళ్ళ ముందు కనపడుతున్నటువంటి ఒక నిజం. ప్రజలు ఎప్పుడు బెటర్మెంట్ కోరుకుంటారు, తాము ఎదుర్కొంటున్న పరిస్థితులకి ఏ పార్టీ బెస్ట్ అనే ఫీల్ అవుతారో దాన్నే ఎంచుకుంటారు. సో ఈ కోపతాపాలు కూడా దశాబ్దాల తరబడి వాళ్ళ మైండ్లో పెట్టుకొని క్యారీ ఫార్వర్డ్ చేయరు. సో అట్లా చూస్తే మరి వైఎస్ఆర్సీపీకి ఉన్న పార్టీ అంతా, క్యాడర్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీదే. ఆ వేలో చూస్తే అటు షర్మిల గారు యాక్టివ్ అయినా, ఎందుకంటే తను వాళ్ళ అన్నగారు, ఇది అన్నగారు మనం యాక్టివ్ అయితే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి మిస్ అయిపోద్దాం అనుకోవడానికి లేదు ఇప్పుడు. ఎందుకంటే తన ప్రస్థానానికి తనకి ఏమాత్రం అక్కడ ఇది లేదు, తనని గాయపరిచారు, తనని ఎదగనివ్వలేదు, తనకి ఏ విధమైన అవకాశమూ ఇవ్వలేదు. కాబట్టి ఖచ్చితంగా ఆమెకే ఉంటుంది. తను కూడా మానవ మాత్రాలే కదా, పొలిటికల్ యాంబిషన్ ఉన్నటువంటి ఒక స్ట్రాంగ్ లీడర్ కూతురు, ఎందుకు ఉండదు ఆమెకు కూడా? తన ఎగ్జిస్టెన్స్ తను చూసుకుంటుంది రాజకీయాల్లో. కాబట్టి చాలా ఇప్పుడు ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళంతా జాయిన్ అయ్యి కొన్ని సీట్లు పోటీ చేసిన, ఇటు పార్టీ దేశవ్యాప్తంగా బలోపేతం కావాలి, మరి సౌత్ ఇండియానే ఇప్పుడు కేర్ ఆఫ్ ఎక్కువగా ఉంది కాంగ్రెస్ పార్టీకి, ఆంధ్రాలో కూడా యాక్టివ్ చేయాలనే ఆలోచన ఆటోమేటిక్గా వస్తుంది కదా ఎవరికైనా, అధిష్టానానికి అంతా కూడా. ఆ వేలో చూస్తే రేవంత్ రెడ్డి గారు కనుక అటు ప్రచారానికి వెళితే ఖచ్చితంగా ఇంపాక్టు వైఎస్ఆర్సీపీకే మైనస్ అవుతుంది, అందులో డౌటే లేదు. సో మొత్తం మీద తెలంగాణ మరి కాంగ్రెస్ పార్టీ లీడర్లు కూడా ఈసారి ఏపీ కాంగ్రెస్కి వచ్చి కొంత ఇది చేసే అవకాశం అయితే కనబడుతూ ఉంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు వచ్చే అవకాశం ఉంటుంది. ఆయన వస్తే ఆయన అడ్డుకోవడానికి ఏం లేదు కదా, ఆయన వ్యక్తిగతంగా వేరే ఏం లేదు. తన పార్టీ తను ఉన్నది జాతీయ పార్టీలో, జాతీయ పార్టీయే అవకాశం ఇచ్చింది, ఆ పార్టీ తరఫున పోరాడారు, సాధించారు. ఇట్లా మరి కాంగ్రెస్ కర్ణాటకలో అక్కడ ఎలక్షన్ జరుగుతున్నప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు వెళ్ళడం జరిగింది అప్పుడు ఆ టైంలో. అలాగే ఇక్కడ మన తెలంగాణలో జరుగుతున్నప్పుడు ఆడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మరి ఇక్కడ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు రావడం జరిగింది, డిప్యూటీ సీఎం మరి డికే శివకుమార్ గారు రావడం. జాతీయ పార్టీలో ఇవన్నీ సహజం కాబట్టి రేవంత్ రెడ్డి గారు కనుక అటు వైపు వచ్చి షర్మిల గారు యాక్టివేట్ అయ్యి కాంగ్రెస్ పార్టీకి ఆమె అధ్యక్షురాలై ఇదంతా జరిగితే ఖచ్చితంగా అసలే ఇప్పుడు అనేక గందరగోళాలతో ఇదవుతున్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఈ తెలంగాణ వైపు నుంచి రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారానికి వస్తే అది టీడీపీ జనసేన కూటమికి ఇంకాస్త పాలు పోసినట్లే. అంటే విజయావకాశాలు దృష్ట్యా, ఓటు బ్యాంకు షేరు దృష్ట్యా ఖచ్చితంగా అటువైపు ఇటు ఇంకాస్త కాంగ్రెస్కి ఎంత పోతే ఓట్ షేర్ అనేది అంత మైనస్ ఇటువైపు పెరుగుతూ ఉంటుంది వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓట్ షేర్ విషయంలో. సాలిడ్గా జనసేనను తెలుగుదేశం కూటమికి వాళ్ళకి ప్రభుత్వ వ్యతిరేక ఓటు అట్లా సాలిడ్గా ఉండే పరిస్థితే కనబడుతూ ఉంది. అంటే ఆల్మోస్ట్
2019 పరిస్థితులు ఇక్కడ రివర్స్ అవుతా ఉన్నట్టు కనబడతా ఉంది. కోర్స్ అప్పుడు కాంగ్రెస్ అనేది జీరో, ఇప్పుడు యాక్టివ్ అయితే డ్యామేజ్ జరిగేది అదే. పరిస్థితులు, పొలిటికల్ సైకాలజీ, ప్రజల యొక్క ఇది చూస్తూ ఉంటే సేమ్ రిపీట్ అవుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. అప్పుడు మరి అంత ఘన విజయం ఇచ్చారు వైఎస్ఆర్సీపీ పార్టీకి, జగన్ గారికి. ఆయన చేసిన పాదయాత్ర కావచ్చు, వాళ్ళ నాన్నగారి యొక్క పనులు, వాళ్ళ నాన్నగారిని గుర్తు చేయడం, అంతకుమించి చేస్తానని చెప్పడం, ప్రభుత్వం మీద విపరీతమైనటువంటి వ్యతిరేకత ఉండడం, ఇట్లా అనేక అంశాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా రివర్స్ అవుతూ ఉంది పరిస్థితి. జగన్ గారి పరిపాలన చూశారు కాబట్టి ఖచ్చితంగా మరి పరిపాలన బేస్ మీదే పోలిక జరిగే అవకాశం ఉంది చంద్రబాబు నాయుడు గారికి అలాగే జగన్ గారికి. ఎవరు బెస్ట్ అనే దాన్ని ఎంచుకొనే ఈసారి ఓటింగ్ జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. మొత్తం మీద మరి తెలంగాణ ఈ లీడర్లు కొంతమంది కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చి అక్కడ ఏపీ ఎన్నికల్లో కూడా ప్రచారం చేయొచ్చు అనేది నా అంచనా మాత్రమే. చూద్దాం ఏం జరుగుద్ది అనేది.